చాలామంది అనుకుంటారు. కానీ దాని లోతుల్లో ఎవరైతే యోగులు అవుతారో, ఎవరైతే బాగా ధ్యానం చేసి యోగి స్థాయికి ఎదుగుతారో వాళ్ళకి దానిలో ఉన్న పరమార్థం, ఆ బ్రహ్మతత్వము అర్థమవుతుంది అనమాట. మనం ఆ స్థాయికి వెళ్ళినప్పుడు కామన్గా సామాన్య వ్యక్తి చదివినప్పుడు భగవద్గీత ఒక రకంగా ఉంటుంది, ఒక యోగీశ్వరుడు చదివితే అది ఇంకో రకంగా ఉంటుంది. ఎందుకంటే అది చెప్పింది ఒక మహాయోగీశ్వరుడు, శ్రీకృష్ణ పరమాత్మ మహాయోగీశ్వరుడు. ఆయన అర్జునుడు మనలాంటి సామాన్య వ్యక్తి ప్రతీక. అర్జునుడు కేవలం విలువిద్యలో ఆ యొక్క బాణాలను సంధించడంలో ఆయన మేటి. కానీ శ్రీకృష్ణ పరమాత్మ ఒక యోగీశ్వరుడు. యోగీశ్వరుడు అంటే అన్ని విద్యలు ఆయనకు వస్తాయి. అందుకని ఈ మనుష్య లోకానికి చెప్పడానికి అర్జునుడిని ఒక ప్రతీకగా తీసుకుని భగవద్గీతని ఆ యొక్క యుద్ధ రంగంలో బోధించడం జరిగింది. దీంట్లో మొత్తం 18 అధ్యాయాలు చెప్పడం జరిగింది. దాంట్లో మొట్టమొదటిది అర్జున విషాద యోగం. దీనిలో శ్రీకృష్ణుడు ఏమి మాట్లాడాడు, ఈ మొదటి అధ్యాయం మొత్తము ఆ యుద్ధ రంగంలో ఎలాంటి అక్కడ కౌరవ సైన్యము పాండవ సైన్యము ఏ విధంగా ఉంది, అక్కడ ఆ యుద్ధంలో ఎవరెవరు ఉన్నారు, ఎలాంటి సందర్భాలు ఉన్నాయి, వాళ్ళ యొక్క బాణాల పేర్లు అస్త్రాల పేర్లు అవి బోధిస్తూ ఆ మొదటి అధ్యాయం మొత్తం ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఆ యుద్ధ రంగంలో అర్జునుడు తన ముందున్నటువంటి ఆ కౌరవ సైన్యాన్ని చూసి, వాళ్ళంతా నా సోదరులు కదా, నా యొక్క గురువు ఉన్నాడు, దాంట్లో మా తాతలు ఉన్నారు, వీళ్ళని నేను ఏ విధంగా చంపాలి అన్న ఒక ఆవేదనతోని నేను యుద్ధం చేయను అని బాణం కింద పడేసి ఏడుస్తుంటాడు అన్నమాట. మనోవేదనలో ఉంటాడు. అప్పుడు అలాంటి సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని బేస్ చేసుకొని అందరికీ ఈ యొక్క సామాన్య జనాలకు ఆ యొక్క బ్రహ్మతత్వాన్ని, ఆ యొక్క ఆత్మతత్వాన్ని చెప్పడానికి ఉపక్రమిస్తాడు. అలాంటి సందర్భంలోనే రెండవ అధ్యాయం వస్తుందన్నమాట. రెండవ అధ్యాయం సాంఖ్యయోగం అంటారు. మొత్తం 18 అధ్యాయాలలో ఈ యొక్క రెండవ అధ్యాయం అనేది చాలా వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్. చాలా పెద్ద అధ్యాయం ఇది, 73 శ్లోకాలు ఉంటాయి దీంట్లో. మరి ఈ రెండవ అధ్యాయంలో ఏం చెప్పిండు మనం ఇప్పుడు చర్చ తక్కువ టైం 1 అవర్లో టైం ఉంది కాబట్టి నేను ఇంపార్టెంట్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ డిస్కస్ చేస్తాను. రెండవ అధ్యాయం సాంఖ్యయోగం అనేది మొత్తము ఆత్మతత్వం గురించి చెప్తుంది. ఆత్మతత్వము మనం అనుకుంటున్నట్టు మనము కేవలం కంటికి కనబడే భౌతిక శరీరం కాదు. మనం ప్రతి జీవిలోనూ ఒక శ్లోకం ఉంటుంది, అహం ఆత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహం ఆదిత్య మధ్యంచ భూతానాం అంత ఏవచ అంటున్నమాట. అహం ఆత్మ గుడాకేశ. గుడాకేశ అంటే నిద్రను జయించిన వాడని అర్థము. నేను అనేది అహం ఆత్మ, నేను అనేది భౌతిక శరీరం కాదు, ఆత్మ పదార్థము. నువ్వెందుకు మనోవేదన చెందుతున్నావు అర్జున? వాళ్ళంతా నీవు చూస్తున్నట్టు నీ కంటికి వాళ్ళు భౌతిక శరీరంలాగా కనిపిస్తున్నారు, కానీ వాళ్ళంతా ఆత్మస్వరూపము. నీవు బాణాలు సంధిస్తే చనిపోయింది వాళ్ళ భౌతిక శరీరమే, నిజమైన వారికి మరణం లేదు. చాలా లోతైన అర్థం ఇది. ఇదొక్కటి కనుక మీకు సరిగ్గా అర్థమైతే ఆధ్యాత్మిక మొత్తము ఈ ఒక చిన్న ఈ రెండవ చాప్టర్లో ఉందన్నమాట. మరి ఇదంతా ఎవరికి అర్థమవుతుందంటే, మనము ఏదో శ్లోకాలు చెప్తే తాత్పర్యాలు చదివితే అర్థం కాదు. ఒక యోగీశ్వరుడికే తెలుసు ఆత్మ పదార్థం అంటే అది కంటికి కనపడేది కాదు. ఆత్మ అనేది సర్వాంతర్యామి. ఒక గొప్ప శ్లోకం ఉంటుంది ఆత్మతత్వం గురించి చెప్పే శ్లోకం. నా జాయతే నా మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవిత వాన భూయ అజో నిత్య శాశ్వతోయం పురాణో నా అన్యతే అన్యమానే శరీరే. దీని అర్థం ఏంటంటే, ఆత్మ అనేది పుట్టేది చచ్చేది కాదు. ఆత్మ అనేది శాశ్వతమైనది, అంతటా విస్తరించి ఉంది. ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు ఉండేది కాదు. అంటే అప్పుడు ఉన్నది, గతంలో ఉంది, వర్తమానంలో ఉంది, భవిష్యత్తులో ఉంటుంది. దానికి ఆత్మకు మరణం లేదు. మరి దేనికి మరణం ఉంది అంటే ఈ భౌతిక శరీరానికి ఉంది. నా అన్యతే అన్యమానే శరీరే అంటే ఈ భౌతిక శరీరం నశించవచ్చు కాక, పంచభూతాలతో నింపుతున్నటువంటి ఈ భౌతిక శరీరము నశించిపోతుంది. కానీ అసలైన మీరు ఇది కాదు, అసలైన మీరు ఆత్మ పదార్థము అని చెప్తున్నాను అన్నమాట.